నమస్కారం సిక్కాలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. మంచి సంకల్పంతో అడుగులు వేసిన పథకం లబ్ధిదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు, ముస్లిం మైనార్టీ ఆడపిల్లలకు వైఎస్ఆర్ సాదీ తోఫాలను తల్లుల బ్యాంక్ ఖాతాలో వీడియో కాన్ఫరెన్స్లో డీబీటీ ద్వారా మంగళవారం ముఖ్యమంత్రి జమ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ పథకం ద్వారా అక్టోబర్ నుండి డిసెంబర్ 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న రాష్ట్రంలోని అర్హులైన 10,132 మంది లబ్ధిదారులకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ సాదీ తోఫా కింద 78.53 కోట్ల ఆర్థిక సహాయాన్ని బటన్ నొక్కి తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించుకుంటున్నట్లు చెప్పారు. జిల్లా నుండి కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సామూన్ మాట్లాడుతూ జిల్లాలో బీసీఏ 125, బీసీబీ 35, బీసీడీ 100, ఎస్సీ 50, ఎస్టీ 8, బీసీఏ 7, బీసీబీ 1, బీసీసీ 1, బీసీడీ 11, బీసీఈ 1, ఓసీ 1 మొత్తం 340 మంది లబ్ధిదారులకు 2.13 కోట్ల రూపాయలు జమ చేయడం జరుగుతుందన్నారు. నూతన వధూవరులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం లబ్ధిదారులకు నమూనా చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో పీడీ, డిఆర్డీఏ విద్యాసాగర్, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు వై విశ్వమోహన్ రెడ్డి, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ జిల్లా అధికారి అనురాధ, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి పేదవాడికి కూడా పిల్లలను చదివించే విషయంలో ఒక అడుగు ఆ చదువులను ప్రోత్సహిస్తూ ఖచ్చితంగా 10th క్లాస్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి ఇద్దరికి, వధువుకు అండ్ గ్రూముకు కూడా, వరుడుకు కూడా ఉండాలని చెప్పి ఖచ్చితంగా పెట్టడం వల్ల ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ స్కీమ్లో ఎలిజిబిలిటీ రావాలి అని అంటే ఈ మేరకు మినిమం చదువు ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా చదివించే కార్యక్రమానికి మరింత ప్రోత్సాహం ఇచ్చే విధంగా ఇది ఉపయోగపడుతుంది. రెండవది మంచి జరిగేది ఏమిటి అని అంటే ఖచ్చితంగా 18 సంవత్సరాలు వధువుకు వయసు ఉండాలి, వరుడుకు 21 సంవత్సరాల వయసు ఉండాలి అని చెప్పి ఇంకొక రెగ్యులేషన్ కూడా ఖచ్చితంగా మ్యాండేటరీగా ఇది ఖచ్చితంగా ఉండాలని చెప్పడం వల్ల జరిగే రెండో మంచి ఏమిటి అని అంటే 10th ఒకవేళ ముందే అయిపోయినా కూడా 15వ సంవత్సరంలోనో 16వ సంవత్సరంలో 10th అయిపోయినా కూడా ఎలాగూ 18 సంవత్సరాల దాకా పెళ్ళి అంతకన్నా ముందే జరిగితే ఈ స్కీమ్లోకి ఎలిజిబిలిటీ రాదు. కాబట్టి ఎలాగూ ప్రభుత్వం కాలేజీకి అంటే ఇంటర్మీడియట్కు పంపిస్తే అమ్మఒడి అనే పథకం ఎలాగూ ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి దానివల్ల ప్రతి సంవత్సరం ఆ తల్లికి ఆ పిల్లలను ఊరికే కాలేజీకి పంపిస్తే చాలు, అమ్మఒడి అనే పథకం వల్ల మంచి జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ ఇంటర్మీడియట్ కూడా చదివించే కార్యక్రమం దిశగా అడుగులు వేస్తారు. సూపర్ 6 పథకాలతోనే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం, సంతోషం అని రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అధికారంలోకి తేవాలని శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ గుండె లక్ష్మీదేవి పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం శ్రీకాకుళం నగర కార్పొరేషన్లోని 44వ డివిజన్ ఇన్ఛార్జ్ కవ్వాడి సుశీల ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్, ప్రధాన కార్యదర్శి చిట్టి నాగభూషణం పర్యవేక్షణలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గుండె లక్ష్మీదేవి బాబు సూపర్ 6 పథకాలు డివిజన్లలో ప్రజలకు వివరించారు. అలాగే జిల్లా మీడియా సెల్ కన్వీనర్ డాక్టర్ జామ్ భీమశంకర్, 123వ బూత్ ఇన్ఛార్జీలు కవ్వాడి రవి, డివిజన్ యువత మహేష్, హరీష్ తదితరులు, కోఆర్డినేషన్ పార్టీ నాయకులు, యువత డివిజన్లో ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలు టేబుల్ క్యాలెండర్ను అందించారు. అనంతరం గుండె లక్ష్మీదేవి మాట్లాడుతూ వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అన్ని విధాలుగా తీవ్ర ఇబ్బందులకు గురి అవుతూ అష్ట కష్టాలు పడుతున్నారని ఆరోపించారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసమే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కృషి చేస్తుందని, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తపన ఎప్పుడు తెలుగు ప్రజలంతా సంతోషంగా ఉండి రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెంది దేశంలో ముందుండాలని కోరిక, ఆశయమని, ప్రజల సంతోషం కోసమే అసెంబ్లీ ఎన్నికల మినీ మేనిఫెస్టోగా సూపర్ 6 పథకాలు ప్రకటించారని వివరించారు. ప్రజలు అవన్నీ గమనించి రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం జనసేన కూటమిని గెలిపించి అధికారం అందించాలని, ఈ పథకాలు అందుకుని ప్రజలంతా మరింత ఆనందంగా సంతోషంగా ఉండాలని ఆమె కోరారు. ముందుగా
ఎవరైతే ఉద్యోగాలు రాని నిరుద్యోగులు ఉన్నారో వారందరికీ కూడా నెలకి 3,000 రూపాయలు ఇస్తామని తెలియజేశారు. ఉద్యోగ అవకాశాలను కల్పించి ప్రతి ఒక్కరికి ఉద్యోగాన్ని ఇవ్వడం కూడా జరుగుతుందని తెలియజేశారు. మహిళలకు పెద్దపీఠం వేస్తూ ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమంది, అంటే అత్త కానీ కోడళ్ళు కానీ కూతుర్లు కానీ ఎవరైనా వారందరూ 18 సంవత్సరాలు నిండినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా 1,500 రూపాయలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారో వారందరికీ సంవత్సరానికి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని తెలియచేయటం జరిగింది. అసలు మహిళలకు డ్వాక్రా పథకాన్ని పెట్టి దీపం పథకాన్ని ఇచ్చింది మన నారా చంద్రబాబు నాయుడు గారే. ఈరోజు ఆయన మళ్ళీ మహిళలందరూ ఆనందంగా ఉండాలి అనే ఉద్దేశంతో 3 గ్యాస్ సిలిండర్ని ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. ఇక ఏ ఆడవాళ్ళైనా ఇంట్లో నుంచి ఎక్కడికైనా వెళ్ళాలంటే భర్తకో పిల్లలకో అన్నదమ్ములకో డబ్బులు అడగాలి. అవసరం లేకుండా బస్ ఫ్రీ, జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా బస్సు ఉచితంగా వెళ్ళవచ్చు వాళ్ళు. అంతేకాకుండా ప్రతి నెల వాళ్ళకి 1,500 అందుతుంది కాబట్టి ఎవరికి రూపాయి కూడా అడగకుండా వెళ్ళొచ్చు. కాబట్టి ఈ పథకాలన్నింటినీ చంద్రబాబు నాయుడు గారు పెట్టడం జరిగింది. రైతులకి సంవత్సరానికి 20,000 ఇవ్వడం కూడా జరుగుతుంది. బీసీ ఎస్సీ ఎస్టీలందరికీ మళ్ళీ రుణాలు, అదేవిధంగా వారికి ముందుకు తీసుకువెళ్లే కార్యక్రమాలు చేయటం జరుగుతుందని. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అందజేయడంలో వాలంటీర్ల సేవలు ప్రశంసనీయమని పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి కొనియాడారు. వరుసగా 4వ ఏడాది వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో భాగంగా హిరమండలం కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన వాలంటీర్ల సత్కార కార్యక్రమంలో శాసనసభ్యులు రెడ్డి శాంతి ముఖ్య అతిథిగా పాల్గొని వాలంటీర్ల సేవలను ప్రశంసిస్తూ వారిని దుస్తాలతో సత్కరించి వారికి సేవా వజ్ర, సేవారత్న, సేవామిత్ర అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెడ్డి శాంతి మాట్లాడుతూ కుల మత రాజకీయాలకు చోటివ్వకుండా అర్హత ప్రామాణికంగా జగనన్న ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను పారదర్శకతతో నేరుగా అర్హులకు అందజేయడంలో వాలంటీర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. కరోనా విపత్తు సమయంలో వాలంటీర్లు తమ ప్రాణాలను సైతం లెక్క చేయక ప్రజలకు విశిష్ట సేవలను అందించారని ఎమ్మెల్యే రెడ్డి శాంతి గుర్తు చేస్తూ వారిని ప్రశంసించారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి మంగళవారం అర్చకుల వైభవంగా కళ్యాణం నిర్వహించారు. మాఘ శుద్ధ ఏకాదశిని పురస్కరించుకొని స్వామివారికి కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ తెలిపారు. మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కళ్యాణ వేడుక వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగింది. భీష్మ ఏకాదశిని పురస్కరించుకొని శ్రీకాకుళం జిల్లా గార మండలం సాలిహొండం గ్రామంలో వెలిసిన శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో శ్వేతగిరి యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్రకు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి వేలాది మంది యాత్రికులు తరలివస్తున్నారు. సంతాన వేణుగోపాల స్వామిగా పిలువబడే ఈ ఆలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది. పరమ పవిత్రమైన వంశధార నది ఒడ్డున ఎత్తు అయిన కొండలపై కొలువైన వేణుగోపాల స్వామి వారి ఆలయం వద్ద ఈ ఏడాది గిరి ప్రదక్షిణ ఏర్పాటు చేశారు. ఏటా భీష్మ ఏకాదశి రోజున స్వామివారి ఉత్సవ మూర్తులను వంశధార నదిలో చక్రతీర్థ స్నానాలు చేసి అనంతరం ఊరేగింపు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. ఆర్టీసీ భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ మధురెడ్డి ఆలయ ప్రత్యేకత, ఇక్కడ జరిగే ఉత్సవాలు మీడియాకి వివరించారు. గత రాత్రి 12 గంటల నుండి విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలను అర్చకులు నిర్వహించారు. వేద పండితులు శాస్త్రోక్తంగా వివిధ తీర్థ జలాలు, ఔషధాల పంచామృత అభిషేకం నిర్వహించారు. గర్భగుడి వద్ద ఉన్న భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి విశేష పూజలు, అభిషేకాలు చూసి తరించారు. శ్వేతగిరి పర్వతం లక్షలాది మంది భక్తులతో కలకలలాడింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఉద్యోగుల న్యాయమైన కోరికలను తీర్చాలని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర సహాధ్యక్షుడు చౌదరి పురుషోత్తం నాయుడు కోరారు. ఉద్యోగ వర్గాల డిమాండ్ల సాధన కోసం ఏపీ జేఏసీ పిలుపు మేరకు పలు సంఘాల నాయకులు మంగళవారం ఎన్జీఓ హోం నుంచి స్థానిక జ్యోతిరావు పూలే వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతిరావు పూలే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో ఏపీ ఎన్జీఓ రాష్ట్ర సహాధ్యక్షుడు చౌదరి పురుషోత్తం నాయుడు మాట్లాడుతూ 12 PRC అమలు కానందున దానికి సంబంధించిన మధ్యంతర భృతిని మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం డిఏను ప్రకటించిన మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇవ్వాల్సిన 2 డిఏలను ఇవ్వాలని కోరారు. PRC కమిషన్ అయితే ఏర్పాటు చేశారు.
కానీ దాని అసలు పని అయితే స్టార్ట్ అవ్వలేదు. అందుకు ఇప్పటికే లేట్ అయింది కనుక మాకు ఇంటీరియం రిలీఫ్ ఇవ్వాలనేది ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా 30% ఇంటీరియం రిలీఫ్ ఇవ్వాలనేది ప్రభుత్వాన్ని కోరాం. అలాగే పెండింగ్ బకాయిలు సుమారు 23,500 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు ఉన్నాయి. ఆ పెండింగ్ బకాయిలన్నీ కూడా వెంటనే విడుదల చేయాలి. మరి అంతేకాకుండా మరి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరైజేషన్ అనేది 6 మాసాల కిందే చెప్పారు. ఏదో ఒక చిన్న మెలికలతో ఈ రోజు వరకు కూడా పూర్తవ్వలేదు. వెంటనే వాళ్ళకి రెగ్యులరైజ్ చేసి తదుపరి వాళ్ళ మిగతా కార్యక్రమాలు చూడాలన్నది ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. జిల్లా అధ్యక్షుడు హనుమంత సాయిరాం మాట్లాడుతూ ఈ ప్రభుత్వ హయాంలో ఉద్యోగ వర్గాలు ఆనందంగా లేరని ఆందోళన వ్యక్తం చేశారు. పెన్షన్దారులకు ఇచ్చే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులందరికీ ఈహెచ్ఎస్ కార్డులను జారీ చేయాలని కోరారు. సిపిఎస్ను రద్దు చేయాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు కొప్పల భానుమూర్తి, గుంటి గిరిధర్, చల్లా శ్రీనివాసరావు, రాయి వేణుగోపాలరావు, కంట జయరాం, పార్వతీశం, బి ధనుంజయరావు, పి కృష్ణారావు, పి పద్మావతి, టెంక చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నారా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే గుండె లక్ష్మీదేవిలు అన్నారు. ఈ మేరకు మంగళవారం అరసవెల్లిలోని లక్ష్మీదేవి నివాసంలో నగర పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్ ఆధ్వర్యంలో రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి కోరడ హరిగోపాల్, నగర కళింగ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోరడ రమేష్ సమక్షంలో నగర మున్సిపాలిటీకి సంబంధించిన వైసీపీ నాయకులు కిల్లంశెట్టి రమేష్, జామి రాధాకృష్ణ, జామి మణి, బరడం ఈశ్వర్రావులు, గుండె లక్ష్మీదేవి, అప్పల సూర్యనారాయణ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకోగా వారికి పార్టీ కండువాలు వేసి గుండె లక్ష్మీదేవి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రానున్న ఎన్నికలకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కోసం ఉమ్మడిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి చిట్టి రాఘభూషణం, అందవరపు రఘు, జిల్లా మీడియా కోఆర్డినేటర్ జామి భీమశంకర్రావు, నగర బీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, కర్రి మోహన్ రావు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన దైవజనులు ఆపోస్తులు గోడి శామ్యూల్ మంగళవారం ప్రభువులో ఐక్యమయ్యారు. ఈ వార్త తెలుసుకున్న జిల్లాలోని పాస్టర్లంతా ఆందోళనకు గురయ్యారు. శ్రీకాకుళం జిల్లాలో క్రీస్తు ప్రభువును తన సువార్త ద్వారా క్రీస్తు ప్రేమను ప్రకటించి అనేక మంది క్రీస్తు మార్గంలో నడవడానికి దోహదపడిన సీనియర్ దైవజనులు గోడి శామ్యూల్ భౌతికంగా లేకపోవడం బాధాకరమని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని, పార్టీ మేనిఫెస్టో సూపర్ 6 పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గొండు శంకర్ అన్నారు. మంగళవారం గొండు శంకర్ నేతృత్వంలో శ్రీకాకుళం నగరంలోని హయాతి నగరానికి చెందిన యలమంచిలి హరికృష్ణ, యలమంచిలి పవన్ కుమార్, కొన్నాన రాము, అలబాన చిన్నారావు, అలబాన జయ, దువ్వ రమణలు, అలాగే మందల కులస్తుల అధ్యక్షుడు రాముతో పాటు సుమారు 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. వీరందరికీ పార్టీ కండువాతో పార్టీలోకి శంకర్ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలతో వైకాపా పార్టీని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీలోకి వలసలు ఎక్కువయ్యాయని, పార్టీ కోసం నిరంతరం పనిచేస్తామని చెప్పారు. శ్రమించే వారికి పార్టీలో ఎప్పుడు గుర్తింపు ఉంటుందని వివరించారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, దానికి నిరసనం ఈ పార్టీలో చేరికలేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ డైరెక్టర్ బొల్ల నాగేంద్ర యాదవ్, టీఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గం ప్రెసిడెంట్ రెడ్డి శంకర్, మాజీ సర్పంచ్ ఎండు చిన్నారావు, సానివాడ సర్పంచ్ రొప్ప రమణమూర్తి, పాతినవలస సర్పంచ్ పంచిరెడ్డి అప్పలనాయుడు, రవి, తెలుగు యువత కార్యదర్శి గుండు శ్యామ్ సుందర్, రాయ్ కిరణ్, పొన్నాడ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఎచ్చర్ల నియోజకవర్గం లావేరు మండలం బొడ్డపాడు, తాళ్లవలస, సుభద్రాపురం, రణస్థలం గ్రామాల్లో ఇంటింటా కాంగ్రెస్ కార్యక్రమం మంగళవారం ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు మజ్జి మురళీమోహన్ స్థానిక నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రజా సంక్షేమం దృష్ట్యా పనికి ఆహార పథకం మొట్టమొదటిసారిగా దేశమంతటా ప్రవేశపెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ప్రజలు గుర్తించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని వివరించారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయడానికి అందరూ కలిసి కృషి చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని అందరూ గ్రామస్తులంతా సహకరించాలని కోరారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇస్తుందని, ప్రస్తుతం ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఎంతో అవసరమని చెప్పారు. కార్యక్రమంలో ఈ సందర్భంగా గ్రామ ప్రజలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వాళ్లకు యువ నాయకుడు మజ్జి మురళీమోహన్ కాంగ్రెస్ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు అప్పారావు, వాన తాతబాబు, చిన్నారావు, వై పోలీస్,
గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సామున్ సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ తో కలిసి తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, నోడల్ అధికారులతో రెవెన్యూ, ఎన్నికలు, ఆరోగ్యశ్రీ, గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలపై ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజిస్ట్రేషన్లకు సంబంధించి గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందితో అవగాహన పరిచి రిజిస్ట్రేషన్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని డిఎల్డీఓను కలెక్టర్ ఆదేశించారు. 4500 రిజిస్ట్రేషన్లు కాలేదని 3 రోజుల్లో పూర్తి చేయాలని పలాస ఆర్డీఓ డాక్టర్ భరత్ నాయక్ ను కలెక్టర్ ఆదేశించారు. ఈ కాన్ఫరెన్స్ లో జడ్పీ సీఈఓ వెంకటేశ్వరరావు, డీసీఓ నగేష్, సిపిఓ లక్ష్మీ ప్రసన్న, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ బి మీనాక్షి, డాక్టర్ ప్రకాష్ రావు, బీసీ సంక్షేమ శాఖ అధికారి అనురాధ, బీసీ కార్పొరేషన్ ఈడీ గడ్డమ్మ, జిల్లా రిజిస్టర్ కిల్లి మన్మోద్రావు తదితరులు పాల్గొన్నారు. రాజాంలోని జిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నిర్వహించిన వెబ్-వస్తావ్ టెక్నికల్ ఫెస్టివల్లో ద్వితీయ సంవత్సరం ఇంజనీరింగ్ చదువుతున్న రాజీవ్ గాంధీ యూనివర్సిటీ శ్రీకాకుళం విద్యార్థులు అత్యున్నత బహుమతులను సొంతం చేసుకున్నారు. అడ్వాన్స్డ్ విభాగంలో ఎలెక్టివ్ మేనేజ్మెంట్ సిస్టమ్ టైటిల్లో సాయి సంతోష్, ప్రేమ్ చంద్, తరుణ్, కిరణ్ విన్నర్స్ గా నిలిచి 10,000 రూపాయల నగదు బహుమతిని సాధించగా, బేసిక్ విభాగంలో హాస్టల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆవిష్కరణలో కూడా IIIT విద్యార్థులు 2వ బహుమతిని సాధించారని డైరెక్టర్ ప్రొఫెసర్ కేవీడీజీ బాలాజీ ఒక ప్రకటనలో తెలియజేస్తూ విద్యార్థులకు ఆచరణాత్మక జ్ఞానం అవసరమని సూచనలు చేశారు. ఏవో మునిరామకృష్ణ, డీన్ మోహన్ కృష్ణ, స్టూడెంట్ డీన్ అఫైర్స్ గేదెల రవి, ఫైనాన్స్ ఆఫీసర్ డాక్టర్ అసిరినాయుడు, కంప్యూటర్ సైన్స్ అండ్ ఎజ్జల రమేష్, వెబ్ మాస్టర్ దిలీప్ కుమార్ విద్యార్థులను అభినందించారు. నిలుపుదల చేసిన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టం పునరుద్ధరించి అమలు చేసిన వారికి మా మద్దతు అని జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం స్థానిక ఆవోపా ఫంక్షన్ హాల్లో జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి వివిధ రాజకీయ పార్టీల నాయకత్వం హాజరైంది. ఈ సందర్భంగా నివేదిక ప్రవేశపెట్టిన సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు ఎం ఆదినారాయణమూర్తి, అధ్యక్షులు టి హరినారాయణ, ప్రధాన కార్యదర్శి ఎం హరినాథ్ మాట్లాడుతూ జిల్లాలో సుమారు 1,00,000 మంది నిర్మాణ కార్మికుల కుటుంబాలకు సంబంధించిన సంక్షేమ చట్టం అమలును గత సెప్టెంబర్ 20లో మేము 12/14 జారీ చేసి రాష్ట్ర ప్రభుత్వం నిలుపుదల చేసిందన్నారు. ఫలితంగా జిల్లాలో సుమారు 8,000 క్లెయిమ్ అపరిష్కృతంగా ఉండిపోయాయని వాపోయారు. ఇది నిర్మాణ కార్మికులకు తీవ్ర అసంతృప్తి కలిగించిందన్నారు. ప్రభుత్వ ఖజానాపై పైసా కూడా భారం పడకుండా నిర్మాణ యజమానుల నుండి నిర్మాణ విలువలో 1% సెస్ రూపంలో వసూలు చేసిన వేలాది కోట్ల రూపాయలు నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసమే ఖర్చు చేయాలని చట్టం స్పష్టం చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టాన్ని రద్దు చేసే ఆలోచన చేసిందని, కానీ దేశవ్యాప్తంగా కార్మిక వర్గం తెలియజేసిన తీవ్ర నిరసన ఫలితంగా వెనక్కి తగ్గిందన్నారు. ఈ సమావేశంలో వివిధ మండలాల నుండి జిల్లా కోశాధికారి చక్రధర్, అనుపోజ్ కామేశ్వరరావు, పైడి రాజారావు, చిట్టిరాజు, నరసయ్య, తర్ల లక్ష్మణరావు, కె లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా తూర్పు కాపు సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులుగా దోబ రాంబాబును కార్యవర్గం ఎన్నుకున్నారు. జాతీయ ఉపాధ్యక్షుడిగా నియామక పత్రాన్ని అందజేసిన జాతీయ అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ మంగళవారం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా తూర్పు కాపు సంక్షేమ సంఘం కార్యాలయంలో దోబ రాంబాబుకు పదవి బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా నూతన జాతీయ ఉపాధ్యక్షులు దోబ రాంబాబు మాట్లాడుతూ తూర్పు కాపు జాతి ఆత్మగౌరవాన్ని పెంపొందించేందుకు అహర్నిశలు కష్టపడి పనిచేస్తారని తెలిపారు. తూర్పు కాపు కులానికి రిజర్వేషన్లు సాధించుకోవాలంటే ప్రధానంగా తూర్పు కాపు జాతికి రాజకీయ ప్రాధాన్యత అవసరమన్నారు. ఆ దిశగా తూర్పు కాపు కులాన్ని చైతన్యపరిచే కార్యక్రమాలకు కార్యాచరణ సిద్ధం చేస్తామన్నారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన సంఘం జాతీయ అధ్యక్షులకు, రాష్ట్ర జేఏసీ చైర్మన్ కు, తూర్పు కాపు జాతి పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. పిసిని చంద్రమోహన్ నూతన ఉపాధ్యక్షుడికి అభినందనలు తెలిపారు. బొల్లినేని మెడ్ స్కిల్స్ లో బీఎస్సీ పారామెడికల్ కోర్సులో ఉచితంగా అడ్మిషన్లు కల్పిస్తున్నామని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిహెచ్ నాగేశ్వరరావు తెలిపారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తమ కళాశాలలో మాత్రమే ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయని అన్నారు. బీఎస్సీ ట్రాన్స్మిషన్ టెక్నాలజీ, రేడియోథెరపీ టెక్నాలజీ, ఫిజిషియన్ అసిస్టెంట్ టెక్నాలజీ, కార్డియాక్ కేర్, పెర్పిషన్, రేడియాలజీ, ఆప్టోమెట్రీ, న్యూరో ఫిజియాలజీ, డయాలసిస్, రెస్పిరేటరీ, మెడికల్ రికార్డ్స్ టెక్నాలజీ తదితర కోర్సుల్లో సీట్లు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఈ కోర్సుల్లో చేరేందుకు ఇంటర్ బైపీసీ పూర్తి చేసిన వారు అర్హులని తెలిపారు. పూర్తి వివరాలకు 9121999654 7680945357 నంబర్లకు లేదా శ్రీకాకుళం సమీపాన గల రాగోలులోని జెమ్స్ క్యాంపస్ నందు సంప్రదించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల రక్తదాతలు స్ఫూర్తి ప్రదాతలు అని నైరేడ్ డైరెక్టర్ ఎం రాజేష్ కొనియాడారు. మంగళవారం రాజాంలోని నాగావళి ఉచిత స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నైరేడ్ లో ప్రతి బ్యాచ్ తో కూడా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజాం రెడ్ క్రాస్ చైర్మన్ కొత్త సాయి ప్రశాంత్ కుమార్, జాతీయ యువజన అవార్డు గ్రహీత పెంకి చైతన్య కుమార్ మాట్లాడుతూ రక్తదానం సంప్రదాయం కావాలన్నారు. ఈ సందర్భంగా 15వసారి రక్తదానం చేసిన రెడ్డి చంద్రశేఖర్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో
నేరెడ్ అసోసియేట్ మేనేజర్ కె నాగరాజు, రాంబాబు, రెడ్ క్రాస్ ప్రతినిధులు పెద్దకోట కళ్యాణ్, బి బాబ్జీ, పవన్ తదితరులు పాల్గొన్నారు. పెసల మొలకలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా లభించే పెసల మొలకలను తరచూ తింటే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతమవుతుంది. వీటి పూర్తి ప్రయోజనాలు చూద్దాం. చిక్కుడు, బఠానీ, పెసలు, పల్లీల వంటి మొలకెత్తిన పప్పు గింజలు మనకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రతి ఒక్కరూ మొలకలు లేదా స్ప్రౌట్స్ తప్పనిసరిగా తినాలని పోషకాహార నిపుణులు, డాక్టర్లు నిత్యం చెబుతూనే ఉంటారు. అయితే పెసల మొలకలు మన శరీరానికి ప్రోటీన్లను అందించడంతో పాటు ఇతర ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా లభించే వీటిని తరచూ తింటే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతమవుతుంది. శరీరంలో ఏ మాత్రం కొవ్వు లేని లీన్ బాడీ కోసం ట్రై చేసే వారికి పెసల మొలకలు చాలా ఉపయోగపడతాయి. ఏ భయం లేకుండా వీటిని రోజు తినొచ్చు. పెసల మొలకలలో ఫైబర్ చాలా అధికంగా లభిస్తుంది. బరువు తగ్గడానికి ప్రయత్నించే వారికి వీటికి మించిన మొలకలు లేవని చెప్పవచ్చు. ఫైబర్ ఇందులో ఎక్కువగా ఉండడం వల్ల వీటిని తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది. అప్పుడు అధిక ఆహారం తినబుద్ధి కాగదు. ఆకలి దప్పికలు కూడా తీరుతాయి. ఫలితంగా బరువు తగ్గడం సాధ్యమవుతుంది. పెసర మొలకలు విటమిన్ బి, ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాల నిలయం. ఈ మొలకల్లో అధికంగా లభించే ఐరన్ శరీరంలోని హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. ఫలితంగా రక్తహీనత సమస్య చాలా వరకు తగ్గుతుంది. మొలకెత్తిన పెసరలోని సంక్లిష్ట పోషకాలు కడుపులోకి వెళ్ళిన తర్వాత చాలా చిన్న చిన్న పదార్థాలుగా మారతాయి. అలా అణువులుగా మారిన ఆ పోషకాలు చాలా త్వరగా ఈజీగా జీర్ణమవుతాయి. వీటిలో లభించే ప్రో యాటిలిటిక్ వంటి ఎంజైమ్స్ వల్ల తిన్న ఆహారం అంతా చక్కగా తొందరగా జీర్ణమవుతుంది. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లను సవ్యంగా అరిగి ఉంటపడతాయి. పెసర మొలకలలో ఉండే వైటెక్సిన్, ఐసోవిటిక్సిన్ అనే యాంటీఆక్సిడెంట్లు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. ఈ మొలకలు బాడీలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి స్థాయిని పెంచుతాయి. ఈ మొలకలతో రోగనిరోధక శక్తిని పెంచడంలో, శరీరాన్ని డిటాక్స్ చేయడంలో ఉపయోగపడే క్లోరోఫిల్ కంటెంట్ను బాడీలో పెంచుకోవచ్చు. ఎముకలు దృఢంగా మార్చడంలో, ఎముకల నిర్మాణం బలపరచడంలో ఈ మొలకలు అద్భుతంగా పనిచేస్తాయి. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల శక్తుల్లోంచి ఈరోజు జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. పుస్తకాల కన్నా, యుగాల కన్నా జీవితానికే ఎక్కువ అనుభవం. ఎద్దు ఎక్కడికి పోయినా చాకిరీ చేయాల్సిందే. తపస్వి ఎక్కడ ఉన్నా త్యాగం చేయాల్సిందే. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ని ఇప్పుడు యూట్యూబ్ లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.